హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చూస్తున్నారుగా వీడియోలో, నేనైతే క్యారమ్స్ అయితే ఆడుతున్నాము. ఇప్పుడు ఆడే ప్రజెంట్ గేమ్ అయితే నాదే అనమాట. క్యారమ్స్ ఆడుతున్నాము. పిల్లలందరం కూర్చొని, పిన్ని పిల్లలు, అత్త కూతుర్లు అందరం అనమాట. ఇంకా సమ్మర్ కదా, ఏం టైంపాస్గా అవ్వట్లేదు. ఇండోర్ గేమ్స్ అన్నీ ఆడుకోవాలి కదా. అవుట్డోర్ గేమ్స్ ఆడదామంటే ఒక సైడ్ ఎండ కొడితే ఒక సైడ్ వాన కొడుతుంది. ఇంకా అవ్వట్లేదని మంచిగా గేమ్స్ అయితే ఆడుకుంటున్నాము. పిల్లలం హ్యాపీగా ఉంటుంది కదా. మళ్ళీ సమ్మర్లో కలిస్తే మళ్ళీ సమ్మర్కి అనమాట. నార్మల్గా ఎవరికి అంత హాలిడేస్ వస్తే నార్మల్ దసరాకి, ఇంకా దసరా ఫెస్టివల్తోనే సరిపోతుంది. ఇంకా 10th క్లాస్ వాళ్ళు ఉంటే మాత్రం ఒక రోజుకే అయిపోతుంది. ఇంకా చూడండి, మా వాడు కాయిన్స్ చూపిస్తున్నాడు ఎన్ని వచ్చినాయి అనేసి. అది వాడు రెడ్ కాయిన్ కొట్టినాడు అనమాట. రెడ్ కాయిన్ కొడితే ఆడ ఉంటుందని గొడవ అనమాట. దానికోసము అక్కడే ఉంటుంది అనేసి ఇంకా వాడు పడేస్తాడా లేదా చూడాలన్నమాట. వెయిటింగ్ అనమాట. చాలా కొడుతున్నాడు. ఎంతైనా ఏ గేమ్ ఆడితే టాలెంట్ ఉండాలి కదా. విన్ అయ్యిండు చూడు, నేను విన్ అయినా అని చెప్తున్నాడు. మా మేనమామ కొడుకు అనమాట వాడు, అన్విత్ రెడ్డి. ఇంకా పౌడర్ అయితే ఇస్తున్నాము, ఎందుకంటే క్యారమ్ బోర్డ్ సరిగా వస్తలేదు. స్ట్రైకర్ ఇట్లా బాగాలేదు, సాఫ్ట్గా లేదు. అందుకనే పౌడర్ అయితే ఇస్తున్నాము. క్యారమ్ బోర్డ్ పౌడర్ లేదని పాండ్స్ పౌడర్ అయితే వాడుతున్నాము. ఏం చేయాలి, ఏదో ఒకటి ప్రస్తుతానికి పౌడర్ అయితే ఏముంది అన్నట్టు వాడుతున్నాము. చాలా రోజుల ఎంట ఆడక బోర్డు కూడా రఫ్ అయిపోయింది, అసలు అవ్వట్లేదు ఎంత కొట్టినా కూడా. అంటే కొంచెము కరెక్ట్గా ఎప్పుడు ఆడుతుంటుంటే అది కొంచెం సాఫ్ట్ అయిపోతే ఈజీగా ఉంటుంది కదా. చాలా డేస్ అయింది కాబట్టి అసలు కొట్టగానే అసలు పడట్లేవు. ఇంకా ఆడతామంటే నేను ఫస్ట్ స్ట్రైక్ కొడతా ఇవ్వు అని నేను అది తీసుకున్నాను అనమాట. ఇంకా అది పడలేదు, వేస్ట్ అనమాట. చూడండి అసలు పడట్లేవు. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా ఆడారా? అంటే మీ ఫ్యామిలీతో ఈ సమ్మర్లో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే విలేజ్లోకి వెళ్ళారా? విలేజ్లోకి వెళ్తే ఏ విలేజ్లోకి వెళ్ళారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతైనా అంటే హైదరాబాద్ ఓన్లీ చదువు గురించే, అంటే ఎంజాయ్ అని కూడా చెప్పొచ్చు. హ్యాపీగా కొందరైతే సమ్మర్లో పిల్లలకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కొందరైతే క్లాసెస్, కొందరైతే అంటే క్లాసెస్ చెప్పించాలి, మరి అదే జీవితం అని అనుకోవద్దు. కొన్ని ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, పిల్లలకి స్విమ్మింగ్స్. చూడండి, వీడు పిన్ని కొడుకు, వీడు అత్త కొడుకు, ఈమె కూడా మా అత్త కూతురు. ఇంకా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అయితే ఆడుకోవాలన్నమాట. పిల్లలకి ఎప్పుడు చదువు అని కాకుండా బయట ప్రపంచం కూడా తెలియాలి. అట్లా అని ఫోన్స్ ఇవ్వమని చెప్తలేను. పిల్లలు ఈ మధ్య అయితే ఫోన్స్కి చాలా అడిక్ట్ అవుతున్నారు. అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఫోన్స్ అయితే ఎంత అంటే అడిక్ట్ అవ్వడం అంటే, ఇంకా సమ్మర్ హాలిడేస్ ఏమంటే వచ్చినాయి కానీ పొద్దున్న లేసి అదే అయిపోయింది. కొంచెం మనము పేరెంట్స్ అయినా సరే, నైబర్స్ అయినా ఎవరైనా సరే కొంచెం దగ్గర తీసుకోవడం, మన స్వతహాగా వాళ్ళకి నేర్పించడం, గేమ్స్ ఆడిపించడం, డైలీ నేర్పించమంత ఒక డేలో హాఫ్ అన్ అవర్ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయించడం, అలాంటివి చేయించండి. వాళ్ళకు కూడా అంటే చాలా వరకు చూడొద్దని చెప్తలేను, ఫోను చూడాలి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్, మరీ అంతా చూడకుంటే కూడా మళ్ళీ గుండెబలిగినట్టు అయిపోతారు కదా. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చి మిగతా టైము ఇంకా మనతో స్పెండ్ చేయించుకోవాలి. అండ్ ఆడుకోనివ్వాలి పిల్లలతో. అన్నిటికీ అలవాటు చేయించాలన్నమాట పిల్లల్ని. ఒకటే చదువు అన్నీ కాకుండా బయట గేమ్స్, ఇండోర్ గేమ్స్ అన్నీ నేర్పియాలి. చాలామంది ఇప్పుడు సమ్మర్లో ప్లాన్ చేస్తుంది ఏంటి అంటే డ్యాన్స్ క్లాసెస్కి, క్లాసికల్ అన్ని డ్యాన్స్ క్లాసెస్కి అయితే పంపిస్తున్నారు. అది కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు. అది ఒకటే కాకుండా అన్నీ ఇప్పుడు స్విమ్మింగ్ క్లాసెస్ అన్నీ నడుస్తున్నాయి కదా. పిల్లలకి ఇప్పటి నుంచే కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉండాలి, అట్లా చేయాలి అని చేపియాలి. కొంచెం మనం ఎంకరేజ్ చేయాలన్నమాట పిల్లల్ని. వాళ్ళ టాలెంట్ కూడా చూడాలి. మనం ఏం చేయమంటే అది కాదు, వాళ్ళ టాలెంట్ని కూడా చూసి మనం గుర్తించాలన్నమాట. కొందరు పిల్లలకి నాకు ఇదే టాలెంట్ ఉంటుంది అని అడుగుతుంటారు. అదే ఆ టాలెంట్ మనకు నచ్చింది అయితే ఇప్పుడు పిల్లలు చేయలేరు. అప్పుడు ఎలా ఉన్నామో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకి ఏ నచ్చితే అది పంపించాలన్నమాట. అప్పటి పిల్లల్లాగా లేరనమాట. చాలా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. నాకు ఇది నచ్చిద్ది అంటే అదే చేయనివ్వాలి, అంతేగాని వాళ్ళని స్ట్రెస్లోకి అయితే పంపించొద్దు. మెయిన్గా పిల్లలకైతే ఎంకరేజ్మెంట్ అయితే చాలా అవసరము.
అంటే చెప్పే విధంగా చెప్పాలి. ఒక్కోసారి కొందరు ఏంటంటే ఇట్లా కసురుకుంటారు అన్నమాట. అలా కసురుకోకుండా చెప్పే విధంగా, అలా కాదు నాన్న ఇలా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ఇప్పుడు గట్టిగా గజాయించినాం అనుకో వాళ్ళకు చెప్పుకునే ఏజ్ రాదు. చూడండి వీడియో అయితే మా బాబు తీస్తున్నాడు, మా పెద్ద బాబు. మేము అందరం ఎలా కూర్చున్నాం చూడండి. ఇంకా ఆడుతున్నాం అన్నమాట. లోపల బెడ్రూమ్లో ఆడుతున్నాం, ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఫ్యాన్ వేసి మంచిగా టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పిల్లల్ని మాత్రం ఏది నచ్చితే అది చేయనివ్వండి. మా చిన్న అయితే కాయిన్ నన్ను కొడితే మాత్రం కొట్టనివ్వలేదు, తను మాత్రం సెకండ్ టైం కొడతా నేను అని అడుగుతుంటే నేను ఇవ్వలేదన్నమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. చూడు బర్రెలా కరుస్తుంది వచ్చి పంది మొక్కంది. మధ్యలో మా అత్త కూతురు అనమాట. చెప్పాను కదా అక్కడ సైడ్ ఆ పక్కన కూర్చుంది కదా, అదే ఇప్పుడు అరిచింది. ఇంట్లో మాత్రం అందరు కలిసి ఒక దగ్గరే ఉన్నామన్నమాట. చాలా హ్యాపీ. ఈ సమ్మర్ అయితే నాకు చాలా హ్యాపీగా సగం అయితే గడిచిపోయింది, ఇంకో సగం ఎట్లా గడిచిద్దో తెలీదు. ఇంకా నేను అందరింటికి అత్త వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్ళాలి కదా, ఒక దగ్గర ఉంటే కాదు కదా, అన్నీ చూసుకోవాలి సమ్మర్లో. ఒక దగ్గరికి వెళ్ళకుంటే కూడా కష్టము. అందరికీ చెప్తున్నాను, చూసే వాళ్ళందరికీ మీ పూర్తి వీడియో చూసుకుందరైతే ఆ వీడియో చూసి మానేస్తున్నారు. పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఒకసారి చూసి కాదు అనుకుంటే కాదండి. ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టం అవుతుందో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి మాత్రం అస్సలు తెలీదు. ఒక వీడియో చేయాలంటే ఇంత స్ట్రెస్ అవుతానే ఒక వీడియో మీ ముందుకు వస్తుంది. మీరు ఈ వీడియో చూసి బాగాలేదు అని ఒక థాట్ మాత్రం అనుకోకండి. ఎందుకంటే చాలా స్ట్రెస్ వల్ల కుదిరితేనే ఆ వీడియో అవుతుంది. మరి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.